హలో, రవ్వ లడ్డు. ఈ దీపావళి స్పెషల్ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాము. 1 కేజీకి 1 కేజీ చక్కెర, జీడిపప్పు, ద్రాక్ష, ఎండు కొబ్బరి, ఒక హాఫ్ నెయ్యి, ఇలాచి పౌడర్. నెయ్యి కొంచెం తక్కువగా ఎక్కువ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. చిటికెడు ఉప్పు రవ్వలోనే వేసుకున్నాము. ఒక బాండిల్ పెట్టుకొనేసి ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పు, ద్రాక్ష వేయించుకోవాలా. జీడిపప్పు, ద్రాక్ష వేయించుకొనేసి పక్కన పెట్టుకోవాలా. వేయించి పక్కన పెట్టుకొనేసి అదే బాండిల్లో రవ్వ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా నెయ్యి అంతా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలా. కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు, రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలా. రవ్వ కలర్ చేంజ్ అయింది. బాగా వేయించుకున్న తర్వాత ఆ షుగర్ మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలా. ఆ కొబ్బరి కూడా కట్ చేసుకొని మిక్సీ పట్టి పొడి చేసుకోవాలా. కొబ్బరి పొడి, షుగర్ పొడి కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలా. షుగర్ పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలా. బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం కింద పోకుండా కొంచెం స్లోలో పెట్టుకొని కలపెట్టుకోవాలా. ఎందుకంటే కొంచెం హీట్ అయితే బాగుంటుంది కాబట్టి. ఇలాచి పౌడర్ వేసుకోవాలా. ఇలాచి పౌడర్ వేసుకొని వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష కూడా అందులోనే వేసుకొని బాగా అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకొని అది కొంచెం ఉండకట్టుకోవడానికి ఎక్కువ నెయ్యి లేకుండా కొంచెం పాలు పోసి బాగా కొంచెం కలబెట్టేసి కొంచెం కొంచెంగా పాలు వేసుకొని కలపెట్టుకొని ఉండలు కట్టేసుకోవడమే. ఈజీ. ఎవరికి తెలియదని కదా, అందరికీ తెలిసిండేదే. ఈరోజు దీపావళి స్పెషల్గా చేసినాం కాబట్టి పెడతాను అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, కొంచెం కొంచెంగా ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవడమే. అన్నీ ఇలాగే ఉండలు కట్టుకొని పెట్టుకోవాలా. అంతా పాలు పోసుకొని అయినా కలిపి అట్నే ఉండలు చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా చేసుకుంటే గట్టిగా అయిపోకుండా ఉంటుంది కదా అని ఉంటుంది. అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి.